అదేవిధంగా ఈ సంవత్సరాన్ని నాకు ఇచ్చావయ్యా, కాబట్టి ఈ సంవత్సరం నాకు మేలుకరంగా, నా వ్యాపారానికి సమృద్ధిగా, నా వ్యాపారాన్ని అభివృద్ధికరంగా, అదేవిధంగా నా కుటుంబానికి దీవెనకరంగా ఈ సంవత్సరాన్ని ఉంచాయా అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఆ సంవత్సరాన్ని మేలుకరంగా నీ కుటుంబానికి దేవుడు ఇస్తాడు, దీవెనకరంగా నీ కుటుంబానికి దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలతోటి మోషే అంటూ ఉన్నాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మీకు తినడానికి దేవుడు ఆహారం ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీకు చక్కగా ఇది ఉండటానికి దేవాతి దేవుడు మేఘస్తంభాన్ని ఉంచాడు. వారికి నీడగా ఏముంచాడంట? పగలు ఏం చేశాడు? మేఘస్తంభాన్ని ఉంచాడంట. పగలు మేఘస్తంభాన్ని ఉంచాడు, రాత్రి అగ్ని స్తంభాన్ని దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకంతకంటే ఇంకేం కావాలండి? దేవుడే మనకు తోడుగా, దేవుడే మనకు నీడగా, మన పైన ఆయన మనకు నీడగా ఉన్నట్లుగా, ఈ సంవత్సరము ఇశ్రాయేలుకి నీడగా ఉన్నట్లుగా దేవుడు మనకు నీడగా ఉండును గాక. అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే ఆ ఇశ్రాయేలు ప్రజలతోటి మోషే అంటూ ఉన్నాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, 9 యెహోవా వారికి వారి సంతానములకు దయచేసినని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనె ప్రవహించే దేశమున మీరు దీర్ఘాయుష్యవంతులగినట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని మీరు గైకొనవల్లని. నేను చదువుకోవటమే ఇంత మంచిగా ఏడ దొరకడం. మీరు చదవకపోతే ఆమెను వెళ్ళిపోతారు. కొంతమంది మీ ఇంటికి రాగానే కుర్చీ వెళ్ళేదనుకో వెళ్ళిపోతారు, పలకరీయలేదనుకో వాళ్ళు పలకరీయట్లేదు, వాళ్ళకి ఇష్టం లేదు.